తిరిగి ప్రభు ఈ స్థలంలో చేసిన కార్యాలన్నిటి బట్టి ప్రభుని ఎంతగానో కీర్తిస్తూ ఉంటున్నాం. నేను సేవకు వచ్చిన తర్వాత మొదట హెబ్రోన్లో ఉన్నప్పుడు ఈ స్థలంలో నేను మొదట చూసిన వ్యక్తి ఎవరు అంటే అన్న పేరేంటి, ప్రసన్న ఆయన కరుణాకర్ కదా. కరుణాకర్ ఫస్ట్ నాకు ఇక్కడ చూసే వాళ్ళందరిలో కరుణాకరే నాకు ఫస్ట్ తెలుసు. ఎందుకంటే అక్కడ కటింగ్ చేసేవాడు కరుణాకర్. ఆ జ్ఞాపకార్థం ఈరోజు పొద్దున్న మళ్ళీ కటింగ్ చేశారు నాకు. ఆ తర్వాత వరంగల్కి పంపించారు. వరంగల్కి వచ్చిన తర్వాత ఇక్కడ నేను ప్రసాద్ రెడ్డి అన్నని చూడడం జరుగుతూ వచ్చింది. అంటే అన్నను ఒకసారి నేను శ్యామ్నగర్ అసెంబ్లీ దగ్గర చూశాను. వరంగల్ సువార్త కొరకై వాళ్ళు వచ్చి అప్పుడు క్యాంప్ పెడతా ఉంటున్నాం. వరంగల్ అంతా జిల్లా అంతా సువార్త చేస్తున్నామంటే ఆ క్యాంపులో నేను కూడా వచ్చాను. వచ్చినప్పుడు పాలకుర్తి ఏరియాకి వెళ్తా వచ్చాము. గుమ్సింగ్ అన్న వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు ఒక వారం ఈ జిల్లాలో వారం ఉన్న తర్వాత అప్పుడు నేను స్టూడెంట్గా ఉండేవాడు. జస్ట్ ఆరంభ దినాల్లో ఇంకా ఈ జిల్లాకు వచ్చినప్పుడు ఈ ఎండలు చూసి సస్తే ఈ జిల్లాకు ఇంకోసారి రాకూడదురా అని అనుకున్నా. ఎండలే వేడిగా ఉంటే మనుషులు అంతకంటే వేడిగా ఉంటారు. సెట్టే కాదు మనకే అనుకున్నా. ఎప్పుడు సెట్ కాదు అనుకుంటే ఆడైపోతాం, ఎప్పుడు అనుకోవద్దట. అయితే ఆ తర్వాత హెబ్రోన్ వాళ్ళు నన్ను ఇక్కడికి పంపిస్తూ వచ్చారు. ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ప్రసాద్ రెడ్డి అన్న అప్పుడు చర్యాల్లో ఉండేవాళ్ళు, సేవకుల మీటింగ్లో కలిసేవాళ్ళము. చక్కగా ఆదరించి అన్న మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఆ దినాల్లో. అట్లా పరిచయం ఏర్పడిన తర్వాత తిరిగి వరంగల్లో కొద్ది కాలమే ఉన్నాను. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రభు కృపను బట్టి ఆ పరిచర్యలో అట్లా అప్పుడప్పుడు కలవడానికి ప్రభు కృపను అనుగ్రహిస్తూ వచ్చారు. గత 3 దినాలు ఇక్కడ ఉండడానికి ప్రభు కృపను అనుగ్రహిస్తూ వచ్చారు. బండి సర్వీసింగ్కి వెళ్తే ఎట్టుంటుంది కదా, నాకు అట్ట సర్వీసింగ్ అయింది ఇక్కడికి వచ్చిన 3 రోజుల్లో. ఎవరికైందో లేదో కానీ నాకు 2 రకాలుగా సర్వీసింగ్ అయింది. ఒకటి దేవుడిస్తున్న వర్తమానాలు బట్టి సర్వీసింగ్ అయింది. ఇక్కడ భలే చెప్పా కానీ వెళ్ళిన తర్వాత నా చెప్పు తీసుకుని నన్నే కొట్టుకున్నట్టు అనిపించింది. ఇక రీబోర్కి వచ్చింది బండి అంటారు కదా, ఆ టైపు. ఆ తర్వాత ప్రార్థనలో చాలా కాలం అయింది. అంటే ఏకాగ్రత ఇలా కూర్చొని దాన్ని బట్టి అన్నకు నేను నిజంగా నిండు వందనస్తుని. పరిచర్య చేయడానికి రాలేదు కానీ నాకే పరిచర్య ప్రభు చేస్తూ వచ్చాడు ఈ స్థలంలో అని నమ్ముతూ ఉంటున్నాను. కనుక ఈ వాతావరణం అప్పుడెప్పుడో చూశాను. స్టార్టింగ్ యూత్ క్యాంప్స్లో ఒకసారి వచ్చాను. తర్వాత ప్రభు చేసిన కార్యాలన్నింటి బట్టిని కూడా ప్రభుని ఎంతగానో ఘనపరుస్తూ ఉంటున్నాం. కనుక నేను బీదర్లో చిన్న పరిచర్య మాది. మాకు సొంత స్థలం లేదు, సొంత స్థలం వద్దు కూడా. మాకు స్కూల్లో గ్యాదర్ అవుతున్నాం కనుక అక్కడ జరుగుతున్న పరిచర్య కొరకై, చిన్నపాటి పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. బట్టికి ప్రభు యొక్క లేఖనాల నుంచి ఒక వ్యక్తి గురించి చూడ్డానికి మనం పూనుకుందాం. వద్దాము. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 36, 37 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 36, 37 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. జోసెఫ్, Levite from Cyprus, whom the apostles called Barnabas, which means son of encouragement, sold a field he owned and brought the money and put it at the apostles' feet. ప్రభు సహాయ నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ స్థలంలో నీవు చేసిన కార్యాలు, నీ ప్రజల పక్షంగా నీవు నెరవేర్చిన వాగ్దానాలు, వారి కన్నీళ్లు తుడిచిన నీ ఆదరణ, నా శ్రమలలో నాతో పాటు నిలిచిన వారు వీరే అన్నట్టు
నీతో నీ పనిలో వీరిని నిలుపుకున్నందుకే నీకు వందనాలు దేవా. గత 12 సంవత్సరాల నీ నమ్మకత్వం, ఇక్కడ ఆరంభించబడిన ఈ పని తరతరముల వరకు కొనసాగింపజేస్తున్నామని వేడుకుంటున్నాం. మేమందరం కూడా నీ నుంచి వినడానికి ఆకలితోనే వచ్చాం. మాతో మాట్లాడండి, మా మనస్సులని దర్శించండి, మా ఆత్మలను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పురికొల్పండి. మా మనోభావాలని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే లేఖనాలను బట్టి మలచి శేష జీవితాలు నిస్వార్థంగా పానార్పణంగా పోయబడ్డానికి కృపను అనుగ్రహిస్తున్నామని నిలబడుతున్న దాసుడు వట్టివాడిని, నాకు కూడా నూతనంగా నీవు పరిచర్య చేస్తున్నామని యేసుక్రీస్తు ప్రభువు మా రక్షకుని ఘనమైన శ్రేష్టమైన నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ప్రభు కృప చూపిస్తే బర్నబా అనే వ్యక్తి గురించి చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈయనకి యోసేపు ఈయన అసలు పేరు. ఈయన లేవీయుడు, తుప్రా ప్రాంతానికి చెందినవాడు. ఈ వ్యక్తి యెరూషలేం ప్రాంతానికి పస్కా బలి ఆ సీజన్లో వచ్చారు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు, సంఘం ఆరంభమైనప్పుడు ఈ వ్యక్తి దర్శించబడతా వచ్చాడు. ఈ వ్యక్తి సంఘంలోనికి చేర్చబడతా చేర్చబడిన తర్వాత ఇప్పుడు సంఘం సడన్గా స్టార్ట్ అయింది. ఒకేసారి 3000 మెంబర్స్ పురుషులు. ఈ మీటింగ్ కొంచెం విచిత్రం, ఎందుకంటే సహోదరులు ఎక్కువ ఉన్నారు సహోదరుల కంట. ఎక్కడన్నా మీరు మీటింగ్ చూడండి, సహోదరులు ఎక్కువ ఉంటారు. 2 విషయాలు నాకు ఎప్పుడు అర్థం కావు. మీటింగ్లకి ఎక్కువ అక్కోళ్ళే ఎందుకు వస్తారు, దయ్యాలు వాళ్ళకే ఎందుకు ఎక్కువ పడతాయి, ఈ 2 నాకు ఎందుకు అర్థం కావు. సరే మెట్టుకి ఎందుకే బైబిల్లో పురుషులు లెక్కలు రాసేస్తూ వచ్చారు. అంటే వీళ్ళు ఎక్కువ ఉంటారుగా, లెక్క పెట్టలేదేమో, అందుకు రాయలేదు. కానీ ఆ రోజుల్లో పురుషులు లెక్కే రాసేవాళ్ళు. సరే, ఇలా సంఘం సడన్గా పెరిగింది. సడన్గా పెరిగితే ఎంత గందరగోళంగా ఉంటుంది తెలుసా. ఎక్స్పెక్ట్ చేస్తే వేరు, సడన్గా పెరుగుతాయి. ఇప్పుడు ఈ మీటింగ్కి ఒక అందాజా వేసుకొని ఉంటారు, ఓ 300 వస్తారు అని అందాజా వేసుకొని దాన్ని బట్టి ఎన్ని గోయాలు అన్ని కోసుంటారు. ఏంటి వంకాయలు ఏమనుకుంటున్నారు మీరు? ఎన్ని టమాటాలు గోయాలు అన్ని కోసుంటారు. సడన్గా ఒక 5-6 వేల మంది దిగితే ఏంటి స్టోరీ? స్థానిక సంఘం ఎవరు ఇక్కడ కూర్చొని ఉండరు. పరుగు 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 పరుగు, ఇంకో 3 వంకాయలు తీసుకురండి రా అని పరిగెడతా ఉంటారు. అసలు ఎంత గందరగోళం ఉండవు సార్, ఆలోచించండి. సంఘం పరిస్థితి అది. సడన్గా ఓవర్ నైట్ ఒక రోజులో 3000 మంది పెరిగిపోయారండి. ఈ 120 మందికే దిక్కులేక పైకి వెళ్ళి కూడుకుంటున్నారు వీళ్ళు. సడన్గా 3000 మెంబర్స్ అయిపోయారు. 3000 మెంబర్స్ అయితే అంటే నాకు తెలియక అడుగుతాను, ఒక బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత మీరందరూ బాత్రూమ్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చేసేయండి అని పాట పాడితే ఎన్ని పాటలు పాడాలి? ఈడంటే బయట, కానీ వాళ్ళు యెరూషలేములో ఉన్నారు. ఎన్ని పాటలు పాడాలి? అందరూ వెళ్ళొచ్చేటప్పటికి ఎన్ని బాత్రూమ్లు ఉండాలి? మీరు నీళ్ళు తాగేసి రండి అంటే ఎన్ని ట్యాంకులు రెడీగా ఉండాలి? సడన్గా అక్కర పెరిగిపోయింది. సంఘంలో భయంకరంగా అక్కర వచ్చేసింది. పేదోళ్ళు వచ్చేస్తున్నారు, పస్కా బలికి వచ్చిన వాళ్ళు ఆగిపోయారు. వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వేరు భాషలు ఇంచుమించు 16 భాషలు మాట్లాడే వారిని చూడొచ్చు. వీళ్ళందరూ ఈ మాటలు విని ఆకర్షించబడి వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు యెరూషలేంలో ఆగిపోయారు. అంతే. ఎందుకు ఆగిపోయారంటే రక్షించబడ్డారు, ఆగిపోయారు. మనం రాత్రి వెళ్ళిపోతాం కాబట్టి సరిపోద్ది. మనం ఒకవేళ ఆలోచించండి, మనమందరం మన ఇంటిల్లి సామాను బట్టలు మొత్తం వేసుకొని ఇక్కడికి వచ్చామనుకో, ప్రసాద్ రెడ్డి అన్న అక్క వెళ్ళిపోతారు. ఇల్లేంటో ఏడే ఉందని తిష్టేయడానికి వచ్చారు కదరా నాయన. ఆ రోజుల్లో వేరే భాషలు మాట్లాడే వాళ్ళు
సంఘం ఆకర్షించబడి వచ్చిన తర్వాత సెటిల్ అయిపోయారు. భోజనాలు చూసుకోవాలి, బట్టలు చూసుకోవాలి. అందుకే ఆ మాట రాయబడింది, వారి మధ్యలో అనేకులు పేదవాళ్ళు. అయితే వాళ్ళు అక్కర్లు తీర్చడానికి, వాళ్ళందరూ అక్కర్లు ఉంటున్నప్పుడు అపోస్తులు తలబట్టుకొని కూర్చుంటున్నారు. ఎట్లరా నాయనా వీళ్ళు అక్కర్లు తీర్చేది ఎట్లా, అసలు వీళ్ళని ఆదుకునేది ఎట్లా అని చెప్పి చాలా దిగులు చెందుతూ ఉంటున్నప్పుడు బర్నబాను ఒక యవనస్తుడు ఉన్నాడు. ఈ యవనస్తుడు ఈ అక్కర చూసి వెంటనే రెస్పాండ్ అయ్యాడు. రెస్పాండ్ అయ్యి ఏం చేశాడు అని అంటే పొలం అమ్మాడట. నిన్నటి రోజు ఒక మాట అన్నా నేను, కొన్నిసార్లు, అన్నిసార్లు కాకపోవచ్చేమో కానీ కొన్నిసార్లు మన ప్రార్థనకి మనమే జవాబు అనన్నా. కొన్నిసార్లు మన ప్రార్థనకి మనమే జవాబు. ప్రభువా ఫలానా అక్కరుంది, తీర్చు 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 అంటే నీ బ్యాంక్ అకౌంట్ తెరువు అంటాడు కొన్నిసార్లు. చాలాసార్లు మనం వేరే వాళ్ళే తీర్చాలనుకుంటాం. కాదు, కొన్నిసార్లు మన ప్రార్థనకు మనమే జవాబు. బర్నబా దీనికి నిలువెత్తటి నిదర్శనం. ఆయన ప్రార్థనకు ఆయనే జవాబుగా మారాడు. బహుశా ఆ సంఘంలో అందరు ప్రార్థన చేస్తున్నారు, ప్రభా అక్కర చాలా ఉంది ప్రభా, తీర్చు ప్రభా, అక్కర్లు తీర్చు ప్రభా, అక్కర్లు తీర్చు ప్రభా అని బహుశా ప్రార్థన చేస్తుంటే బర్నబా కూడా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా అక్కర్లు తీర్చాలి ప్రభా, ప్రజలు నీ కొరకు సమర్పించుకోవాలంటే ఆపుతావా, నువ్వు సమర్పించుకో. ముందు పొలం అమ్మి డబ్బులు తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. అపోస్తుల పాదాల దగ్గర పెట్టడం అనేది అది ఒక అంటే ఇడియం లాగా వాడుతూ వచ్చారు. అంటే కాళ్ళ దగ్గర పెట్టారు అని కాదు, కానీ మీ ఇష్టము అని చెప్పడానికి లూకా అలా రాశాడు. అంటే పాదాల దగ్గర పెట్టడము అని అంటే, ఇప్పుడు మన దగ్గర పాదాలు మొక్కడము అని అంటే మర్యాద, అట్లా వాళ్ళ భాషలో పాదాల దగ్గర పెట్టడం అంటే మీ ఇష్టం ఏమైనా చేసుకోండి అని. అంటే తన పొలం హక్కులు ఆయన అమ్మి, నేను అందరికీ బిర్యానీ ఈరోజు పెడదాం అనుకుంటున్నా అని అనలే. డబ్బులన్నీ తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు అని అంటే నిజంగా పాదాల దగ్గర పెట్టడం కాదు, కానీ పాదాల దగ్గర పెట్టాడంటే మీ ఇష్టం సార్ ఏమన్నా చేసుకోండి అని ఇచ్చాడు. ఒక ట్రెండ్ సెట్ చేశాడండి, కొత్త ట్రెండ్ సెట్ చేశాడు సంఘంలో. ఏం ట్రెండ్ సెట్ చేశాడు తెలుసా? ఆస్తులు అమ్ముకునే ట్రెండ్ సెట్ చేశాడు. ఈ రోజుల్లో కొత్త కొత్త ట్రెండ్లు భలే సెట్ చేస్తున్నారు కదా యవనస్తులు. క్రికెట్ మ్యాచ్ వస్తే అదో ట్రెండ్, ఐపీఎల్ జరిగితే అదో ట్రెండ్, ప్రో కబడ్డీ వస్తే ఇంకో ట్రెండ్, ఫుట్బాల్ మ్యాచ్ వస్తే ఒక ట్రెండ్. ట్రెండ్లు మారుతూ ఉంటున్నాయి. మందిరంలో ఒక ఆయన ట్రెండ్ సెట్ చేశాడు. ఏం ట్రెండ్ సెట్ చేశాడు అని అంటే, ఆస్తి అమ్ముకొని తెచ్చి మీ ఇష్టం అని ఇచ్చేస్తానండి. ఈ ట్రెండ్ అంటుకుంది. ఇది చూసి అపోస్తులు ఈయనకు ఒక ముద్దు పేరు పెట్టారు. ఏ ముద్దు పేరు పెట్టారు అని అంటే ఆదరణ పుత్రుడు అని బర్నబా అని ముద్దు పేరు పెట్టుకున్నారు. ఈయన పేరు బర్నబా కాదు, ఈయన పేరు యోసేపు. ఈయనకి పెట్టుకున్న ముద్దు పేరు, అపోస్తులు పెట్టుకున్న ముద్దు పేరు బర్నబా. అంటే మాకు దిక్కు తోచినప్పుడు ఆదరించాడురా ఈ పిల్లోడు అని చెప్పి ఆయనకి బర్నబా అని పేరు పెట్టుకున్నారు. ఇక్కడ స్టార్ట్ అవుద్ది ఈయన స్టోరీ. ఈరోజు బర్నబా నుంచి మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటి అని అంటే, కొన్నిసార్లు మన ప్రార్థనకి మనమే జవాబు. మనము సంఘములో ఒక ట్రెండ్ సెట్ చేయాలి, సమర్పణ ట్రెండ్. ముందు వెనకాల చూడకుండా, ముందు వెనక కొంతమంది చెబుతూ ఉంటారు నిలువు దోపిడీ అంట. అంటే ఒక దేవత కోసమో, ఒక దేవుడి కోసమో, ఒక వేల్పు కోసమో నిలువు దోపిడీ అంటే పైనుంచి కింద వరకు ఏముందో అది మొత్తం తీసుకెళ్ళి వేసేస్తారు హుండీలో. మనం రూపాయిని 7 సార్లు లెక్క పెట్టుకొని వేస్తాం, అగ్గిపుల్లను 3 ముక్కలు చేసుకొని ఇస్తాం. ఎప్పుడన్నా ఒలిచేసుకున్నావా? ముందు వెనకాల ఆలోచించకుండా బర్నబా తెచ్చిచ్చేసాడు. ఈరోజు ప్రభు ఇలాంటి వాళ్ళ కొరకు చూస్తే ఎంత ఇస్తావో లెక్క కాదు, కానీ ముందు వెనకాల ఆలోచించకుండా రిస్క్ తీసుకోగలవా? ఒక అన్న యుఎస్ వెళ్ళి, అంటే నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉండేప్పుడు మేబీ 98లో ఆయన యుఎస్ వెళ్ళి బిలిగ్రహం ఇవాంజలిస్టిక్ అసోసియేషన్ మీటింగ్స్కి వెళ్ళి ఓ సీడీ తెచ్చాడు. ఆ సీడీ తెస్తే ఆ సీడీ పెట్టుకొని వింటున్నా. ఆ చెప్పిన ఆయన పేరు చార్ల్స్ ఆర్ స్విండాల్, చక్ స్విండాల్ అంటారు. ఆయన చెప్తున్నాడు, ఒక ఊరిలో
మిషనరీని పంపిస్తున్నారంట. అంటే వాళ్ళ ఊరిలో ఒక సేవకుడిని వేరే దేశానికి పంపిస్తున్నారట. అప్పట్లో ఫోన్పేలు, యూపీఐలు, ట్రాన్స్ఫర్లు ఇవి ఏవి లేవు. సో ఆ యవనస్తుడు, ఆ మిషనరీ ఒక్కసారి వెళ్ళేటప్పుడు ఆయనకు కావాల్సిందంతా ఒకేసారి సమర్పించుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ట్రాన్స్ఫర్లు ఉండవు, మళ్ళీ చేయడానికి ఉండదు. మొత్తం డబ్బులు ఒకేసారి ఇవ్వాలి. ఆయన ఒక్కసారి ఆ డబ్బులు తీసుకొని వెళ్తాడు. ఇంకా ఆ డబ్బులు అయిపోతే ఇంకా ఆయన కష్టపడి సంపాదించుకోవాల్సిందే. కానీ సో వన్ టైం సమర్పణ అనౌన్స్మెంట్ చేశారు, పలానా పిల్లోడు వెళ్ళిపోతున్నాడు, వన్ టైం సంఘం ఆయనకి ఇవ్వాలి అని అంటే అందరూ ఇచ్చారట. ఒక ఆయన చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చాడంట. అసలు ఆ డబ్బులన్నీ తెచ్చి పెడితే ఇంత అని పాస్టరే ఆశ్చర్యపోయాడు, అంత ఇచ్చాడట. పాస్టర్ గారు ఆయన ఎక్కడున్నాడని చూస్తుంటే ఆయన లేడట. లేకపోతే ఇంత ఇచ్చాడు, ఆయన రాలేదేంటి అనుకొని మీటింగ్ అయిపోయింది, ఈ పిల్లోడికి డబ్బులు ఇచ్చారు, ఆయన పంపించేశారు. అయిపోయిన తర్వాత ఇంత ఇచ్చాడు, ఈయన రాలేదేంటి అని ఎత్తుక్కుంటే ఆయన ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్తే ఆయన ఇల్లు తలుపు కొట్టాడు. తలుపు కొడితే వేరే వాళ్ళు తీశారు. సార్ ఇక్కడ పలానా ఆయన్ని పిలవండి అని అంటే, లేదు సార్ ఆయన ఇల్లు అమ్మేశాడు. ఇల్లు అమ్మేశాడా? అదేంటండి? ఎవరికో ఇవ్వాలంట కదండి మిషనరీకి, అందుకే ఇల్లు అమ్మేశాడు ఆయన. మరి ఎక్కడికి వెళ్ళాడు? ఆయనకు గుర్రం ఉండాలా అంటే గుర్రం కూడా ఆయనకు అమ్మేశాడండి. ఆయన గుర్రం కూడా అమ్మేశాడు, ఇల్లు అమ్మేశాడు, గుర్రం అమ్మేశాడు. ఏడా మనిషి అంటే ఏమో సార్ తెలీదు. ఎత్తుక్కుంటా వెళ్తున్నాడు. వెళ్తే ఓ దగ్గర చెట్టు కింద కూర్చొని ఉన్నాడట. కూర్చుంటే, అయ్యో మీకోసం ఏంటి బ్రదర్ మీరు ఇక్కడ ఉన్నారు, మీరు ఇంత ఇచ్చారు, మీరు రాలేదేంటి బ్రదర్ అంటే, అప్పుడు ఆయన ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? ఆయన ఏమన్నాడంటే, బ్రదర్ నాకున్నదంతా అమ్మేసుకున్నా, నా మీద ఒక మంచి చొక్కా ఉంటే అది కూడా తీసి అమ్మేశా, మందిరాన్ని ఆడికి చొక్కా లేదు కాబట్టి రాలేదు అన్నాడు. ఆ సీడీ ప్లేయర్ ఆపి కింద పడి ఏడ్చా. ఏమి సమర్పణ ప్రభా ఇది! ముందు వెనకాల ఆలోచించకుండా ఇచ్చారు. ఈరోజు మందిరాలు నిలబడుతున్నాయంటే, ఈరోజు సేవ జరుగుతుందంటే ఎవడో ధనవంతుడు ఇచ్చినందుకు కాదు, ఎవడో ఉల్లాసనోడు ఇచ్చినందుకు కాదు, ఎవడో ఒక టైత్ ఇచ్చినందుకు కాదు. ఒకడు ముందు వెనకాల ఆలోచించుకుని ఇచ్చేసి ఉంటాడు. ముందు వెనకాల ఆలోచించుకోకుండా ఇచ్చేసి ఉంటారు. సేవకు వచ్చిన వాళ్ళు ఎంతమంది ముందు వెనకాల ఆలోచించకుండా ఉద్యోగాలకు రెసిగ్నేషన్, ముందు వెనకాల ఆలోచించకుండా ఆస్తులు అమ్ముకొని, ముందు వెనకాల ఆలోచించకుండా అమ్మానాలతో నీ ఆస్తి రూపాయి వద్దు, సెంటు భూమి వద్దు, నా పైస వద్దు అనుకో వదులుకొని వచ్చేస్తారు. ప్రభు ఇలాంటి సమర్పణని భలే ఆశీర్వదిస్తాడండి. రూల్ బట్టి దశంభాగం ఇస్తారు కొంతమంది, అది మెయింటెనెన్స్ ఛార్జ్ అంటా నేను. అంటే మెయింటెనెన్స్ ఛార్జ్ అంటే, ఒకవేళ కనుక గ్యాస్ సిలిండర్ వచ్చి ఇచ్చాడనుకోండి, గ్యాస్ సిలిండర్ ఎంత అయింది బాబు అని అంటే ఆయన 900 అయింది అన్నాడు అనుకో. నువ్వు 900 ఇస్తే ఆయన నీ కాళ్ళు మొక్కి, సార్ చాలా వందనాలు సార్ 900 ఇచ్చారు నాకు అంటాడా? అండు. ఎందుకు ఇచ్చా నీకు గ్యాస్ సిలిండర్, నువ్వు నాకు 900 ఇవ్వాలి. అది నువ్వు ఇవ్వాల్సిందే ఇస్తున్నావు. గాలి పీల్చుకుంటున్నావుగా, ఆయన భూమి మీద నడుస్తున్నావుగా, ఆయన పేరు పెట్టుకొని బతుకుతున్నావుగా. మెయింటెనెన్స్ ఫీజు దశంభాగం, అది పెద్ద గొప్పేం కాదు. ముందు వెనకాల ఆలోచించకుండా ప్రభు మాట్లాడితే ముందు వెనకాల ఆలోచించకుండా బర్నబా ఇచ్చేసాడు. ఇలాంటి సమర్పణ చాలా అవసరం మందిరానికి. డబ్బే కాదు జీవితం. ఈ మనిషి ముందు డబ్బు ఇచ్చాడు, తర్వాత ఇంకా చాలా ఇచ్చాడు. ఫస్ట్ డబ్బుతో మొదలుపెట్టాడు ఈయన. డబ్బు వదులుకోలేనోడు ఇంకేమీ వదులుకోలేడు. డబ్బు దగ్గర యేసు ప్రభు కాని వానికి యేసు ప్రభువే కాదు. ఇఫ్ జీసస్ ఈజ్ నాట్ లార్డ్ ఆఫ్ యువర్ మనీ, హీ ఈజ్ నాట్ యువర్ లార్డ్ ఎట్ ఆల్. యేసు నీ డబ్బుకి ప్రభువు కాకపోతే ఆయన నీకు ప్రభువే కాదు. నీ డబ్బు మీద ఆయన అధికారం లేకపోతే ఆయనకి నీ మీద అధికారం లేదు. ఈ రోజుల్లో వచ్చిన పిచ్చి కాన్సెప్ట్ ఏంటి తెలుసా? బ్లాక్ మనీ వైట్ మనీ చేయడానికి కొంచెం కమిషన్ ఇస్తే ఎట్టానో, జీతంలో దశంభాగం ఇచ్చేస్తే 90% వైట్ మనీ అయిపోద్ది, మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. కాదు, నువ్వు ఇచ్చిన తర్వాత మిగిలింది కూడా దేవుడిదే. ఆయనకు నచ్చినట్టే దాని మీద ఆయనకి పూర్తి అధికారం ఉంటుంది. ఈ మనిషి ఆదరించాడు సంఘాన్ని. ఇలా సంఘాన్ని ఆదరించిన తర్వాత అది ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈయనను కాపీ కొడదాం అనుకున్నారు ఒక ఫ్యామిలీ. ఆ తర్వాత అధ్యాయంలో మనం చూడొచ్చు. ఈయనను కాపీ కొడదాం అనుకున్నారు ఒక ఫ్యామిలీ. మిసెస్ అండ్ మిస్టర్ అనన్యా సఫేరా అంటారు.
కాపీ కొడదాం అనుకున్నారు కానీ పూర్తిగా కాపీ కొట్టలే. అందుకే ఇద్దరూ ఒకే రోజు సమాధి అయిపోయారు. భయంకరమైన హింసలు స్టార్ట్ అయిపోయాయి సంఘంలో. హింసించేవాడు ఎవడు అంటే సౌలు. ఈ సౌలు భయంకరంగా హింసిస్తూ ఉంటున్నప్పుడు ప్రభు సౌలును దర్శించాడు, సౌలు మారాడు, అదంతా మనకు తెలుసు. ఇక్కడ ఒక మాట చెప్పడానికి ఇష్టపడతా. చాలాసార్లు మనం ఈ మాట చెప్తూ ఉంటాం ఏంటంటే సౌలు పౌలుగా మారినప్పుడు. సౌలు పౌలుగా ఏ అధ్యాయంలో మారాడు? సౌలు పౌలుగా ఏ అధ్యాయంలో మారాడండి? అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం. వెరీ గుడ్. ఇంకో ప్రశ్న అడగనా? యేసు జీసస్గా ఏ అధ్యాయంలో మారాడు? చెప్పరే. అయ్యో, యేసు జీసస్గా ఏ అధ్యాయంలో మారాడు? పోనీ ఇస్సాకు ఐజక్గా ఏ అధ్యాయంలో మారాడు? ఇస్సాక్ అన్న ఐజక్ అన్న ఒకటేగా, వాళ్ళేం మారరు. ఏసన్న జీసస్ అన్న ఒకటేగా, వాళ్ళేం మారరు. సౌలన్న పౌలన్న ఒకటే, ఆయన ఎప్పుడు మారలే. సౌలు పౌలుగా మారినప్పుడు కొంతమంది పాటలు కూడా రాసేసారు. సౌలు అంటే హెబ్రీ పేరు, పౌలు అంటే గ్రీకులో పేరు, అంతే. భాష తేడా తప్ప పేరు ఒకటే. ఆయన ఏమో సౌలు పౌలుగా మారలే. సౌలు పౌలు ఒకటే. ఇది ఒక భాషలో సౌలు అంటారు, హెబ్రీ భాషలో, గ్రీకు భాషలో పౌలు అంటారు, అంతే. కాబట్టి సౌలు పౌలుగా మారినప్పుడు అని ఎప్పుడు అనొద్దు. సౌలు పౌలు అన్న ఒకటే. యేసు జీసస్గా ఎట్లా మారరో, ఐజక్ ఇస్సాక్గా ఎట్లా మారరో, సౌలు పౌలుగా కూడా మారడు. సరే, ఈయన మారాడండి. ఇలాంటోడిని ప్రభు దర్శించాడు, ఈయన మారాడు. మారిన తర్వాత ఈయన దమస్కులో మారాడు. దమస్కులో మారి అక్కడ సువార్త చేద్దాం అనుకున్నాడు. సువార్త చేద్దాం అనుకునేటప్పటికి అక్కడ ఉండేవాళ్ళు ఈయనని చంపేద్దాం అనుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈయన అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చేసాడు. తప్పించుకొని బయటకు వచ్చి యెరూషలేంకి వచ్చాడు. ఇప్పుడు ఒకసారి సిట్యువేషన్ ఆలోచిద్దాం. ఓ అన్యుడు యేసు ప్రభుని నమ్మినందుకు ఇంట్లో వాళ్ళందరూ చంపుదామని ఎదురు చూస్తున్నారు. ఆ అన్యుడు ఇల్లు వదిలిపెట్టి పారిపోయాడు. ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నాడు, ఇంట్లో ఊరిలో అందరూ చంపుదాం అనుకుంటున్నారు. ఆ వ్యక్తి ఇల్లు వదిలిపెట్టి పారిపోయాడు, ఊరు వదిలిపెట్టి పారిపోయాడు. ఎందుకు అని అంటే విశ్వాస అయినందుకు పారిపోయాడు. పారిపోయి దూరం హెడ్ క్వార్టర్ అని పేరుంది ఓ స్థలానికి, ఆ హెడ్ క్వార్టర్కి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ హెడ్ క్వార్టర్ తలుపు కొట్టి, సార్ నన్ను చంపుతున్నారు సార్, నేను యేసు ప్రభుని నమ్ముకున్నందుకు నన్ను ఎలగొట్టారు సార్, ప్లీజ్ సార్ నన్ను పెట్టుకోండి అని అంటే వాళ్ళు, మాకు నమ్మకం లేదు నీ మీద, నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు, నువ్వు వెళ్ళిపో, ఏడకన్నా వెళ్ళిపో అని తలుపులు వేసేసుకున్నారు. దమస్కులో ఉండలేడు. ఆడ చంపుదామంటే ఇల్లు వదిలిపెట్టుకొని అన్నీ వదిలిపెట్టుకొని అంటే ఆడ పరిస్థితులంతా వదిలిపెట్టుకొని పారిపోయాడు. పారిపోయి ఆయన ఇంటికి పోలేక యెరూషలేంలో, ఆయన పాత ఫ్రెండ్స్ దగ్గరికి పోలేక యెరూషలేంలో సంఘానికి వచ్చాడు. సార్ నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను సార్, నన్ను లోపల పెట్టుకోండి అంటే వాళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా? మాకు నమ్మకం లేదు నీ మీద, నువ్వు యాక్షన్ చేస్తున్నావు, నువ్వు మామూలుడివి కాదు, నువ్వు వద్దు మాకు అని అందరూ తలుపులేసేసుకుంటున్నారు. ఏంటి ఆయన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. సౌలు లేక పౌలు పరిస్థితి ఏంటి? ప్రభువుని నమ్ముకున్నాడు, ఇంకా అన్ని ద్వారాలు మూయబడ్డాయి, ఆయన ఒకే ఒక స్థలానికి వెళ్ళగలడు, అది సంఘం. సంఘానికి వచ్చి తలుపు కొడితే సంఘం వాళ్ళు తలుపు వేసేసారు. వద్దురా నాయన నీ మీద నాకు నమ్మకం లేదని. ఒకవేళ మనం ఆ స్థానంలో ఉంటే 2-3 వారాల తర్వాత మనం ఏం చేస్తాం? వద్దురా నాయన ఈ కొత్త భక్తి ఏందో, ఊరికే నమ్ముకున్నాము, అంతమందిని వదులుకొని ఏందో వీళ్ళు నమ్ముకొని వస్తే వీళ్ళు మందిరంలో కూడా నన్ను రానివ్వట్లేడు, వీళ్ళు నన్ను నమ్మట్లేదు, పెట్టుకోవట్లేదు, వద్దురా నాయనా బాబు ఈ ఏసొద్దు ఈ సంఘం వద్దు, చక్కగా రిటర్న్ యూటర్న్ కొట్టేద్దామని అనుకోరా? సేమ్ పరిస్థితి. చూద్దామా? అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయానికి వస్తున్నాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 26వ వచనం చదువుతారా? అపోస్తులు 9:26. అందరూ అతనికి భయపడరు. అందరూ అతనికి భయపడరి. అందరూ వద్దురా నాయనా అని చెప్పి ఆయన యత్నం చేస్తున్నాడట, ప్రయత్నం చేస్తున్నాడు సంఘంలోనికి వద్దామని. ఆయన వస్తుంటే చాలు బైబిల్ స్టడీ అయిపోయింది, త్వరగా వెళ్ళిపోండి అని తలుపులు వేసేసుకుంటున్నారు. కాటేజ్ మీటింగ్కి వస్తే చాలు, ఈరోజు కాటేజ్ మీటింగ్ క్యాన్సిల్డ్ అని ఎవడింటికాడ వెళ్ళిపోతున్నాడు. ఆయన వస్తే మీటింగ్లు క్యాన్సిల్, ఆయన జాయిన్ అవుదామని ప్రయత్నం చేస్తున్నాడు, అందరూ తలుపులు మూసేస్తున్నారట. ఈ టైంలో ఇదే యవనస్తుడైన బర్నబా ఉన్నాడు. ఇదే చూశాడు. చూసి ఆదరణ పుత్రుడుగా
ఒక అపోస్తులకి ఆదరణ ఇచ్చినోడు ఇప్పుడు నా ఆదరణ అక్కర ఎవరికి ఉందంటే సౌలుకుంది. నేను ఆదరణ ఇచ్చేవాడిని, అక్కర ఎవరికన్నా ఉండని పోయేవాడికి ఇస్తాను. ఇది నా నినాదం అండి జీవితం అంతా. ఆదరణ అక్కర, నా దగ్గర ఆదరణ ఉంది, ఆ అక్కర ఎవరికన్నా ఉండని వాడి ఇంటికి వెళ్ళి ఇస్తా. ఇది నా లైఫ్. వెంటనే అక్కడ డబ్బులు ఇచ్చి ఆదరించాడు. ఇక్కడ సౌలు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటే, ప్రైజ్ లార్డ్ అన్న, ఏనా దిగులుగున్నావు అంటే, ఇట్లా యేసు ప్రభుని నమ్ముకున్నా అన్న. మరి సంఘానికి నేను వస్తే ఎవడు రానివ్వట్లేదన్నా, తలుపులు వేసేసుకుంటున్నారు, ఎవడు మాట్లాడట్లేదన్నా, పేతురు అంటే భయపడుతున్నాడన్నా. అప్పటికి యాకోబు 12లో చచ్చిపోయాడు. సరే, ఇంకా ఆంధ్రేయ భయపడుతున్నాడన్నా, తోమా భయపడుతున్నాడన్నా, ఎవడు మాట్లాడట్లేదన్నా నాతో, అందరు భయపడుతున్నారు. బర్నబా, నేను తీసుకెళ్తాగా నిన్ను. ఎంత చల్లటి మాట కదా. భుజాల మీద చేసుకొని బహుశా ఆదరించుంటాడేమో. లోపలికి వచ్చాడు అపోస్తులకి. ఆయన నిజంగా నమ్మాడండి అని అంటే, ఏంటా గ్యారెంటీ? నేను పూచి సార్, నేను మధ్యలో నిలబడతా. ఆయన నమ్మాడండి, ప్రభు ఆయనను మార్చాడు. ఆ రోజు బర్నబా లేకపోతే సౌలు లేడు. సౌలు లేకపోతే బైబిల్లో 13 పత్రికలు లేవు. ఈ వ్యక్తి 13 పత్రికలు రాయడానికి రాస్తాడని తెలీదు సౌలు. ఒక యవనస్తుడు, ఒక కఠినస్తుడు, అలాంటోడిని, విపరీతమైన చెడ్డ పేరు కలిగినోడిని, దూషకుడు, హింసకుడు ఈడ్చుకొని వచ్చి చెరసాల్లో వేశాడు. ఒకసారి ఆలోచిస్తారా? యెరూషలేం నుంచి దమస్కు వెళ్ళడానికి 6 రోజులు ప్రయాణం అండి, 6 days ప్రయాణం. హింసించడానికి 6 రోజులు ప్రయాణం చేసి వెళ్ళాడు. అందుకే ఈయనను కూడా హింసించడానికి జనం 6 రోజులు ప్రయాణం చేసి వచ్చారు. మొదటి మెసేజ్లో చెప్పాగా, 6 రోజులు ప్రయాణం చేసుకొని వెళ్ళి అక్కడి నుంచి ఆడోళ్ళని మగోళ్ళని ఈడ్చుకొని 6 రోజులు రిటర్న్ వద్దాం అనుకున్నాడు. ఎంత కఠినస్తుడు! ఇలాంటి వాడిని బర్నబా వెనకేసుకున్నాడు. బర్నబాకి తెలియదు ఈయన ఒక అపోస్తలుడు అవ్వబోతున్నాడు. బర్నబాకి తెలియదు ఈయన ఒక బోధకుడు అవ్వబోతున్నాడు. బర్నబాకి తెలియదు ఈయన బైబిల్లో 13 పత్రికలు రాయి, ఏమీ తెలియకుండా పెట్టుబడి పెట్టేశాడండి బర్నబా ఈయన మీద. నేను తీసుకెళ్తానని సంఘం లోపలికి తెచ్చాడు. అపోస్తలు బర్నబాని బట్టి సౌలుని సంఘం లోపలికి చేర్చుకుంటూ వచ్చారు. ఇది బర్నబా సౌలుకిచ్చిన ఆదరణ. సరే, ఆ తర్వాత సౌలు పరిచర్య చేసుకుంటా వెళ్తూ ఉంటున్నాడు. ఒకరోజు భయంకరంగా ఇబ్బందులు వస్తే సౌలు ఇక చంపేస్తారు అని అనుకున్నప్పుడు సౌలుని, పారిపోరా నాయనా నువ్వు అని అన్నారు. పారిపో, పరిగెత్తి వెళ్ళిపో, ఎక్కడికైనా వెళ్ళిపో అని అంటే, ఏడబోతాడు? ఇంటికి వెళ్ళిపోవాలిగా, ఇంకెవడినన్నా. ఇప్పుడు ఒకవేళ నిన్ను చంపుతామని నా మీద 20 మంది వస్తే నేను ఏడకపోతా, పరిగెత్తుకుంటా బీదర్ వెళ్ళిపోతాను, ఎందుకంటే నా ఇల్లు బీదర్. సౌలు తార్సోడు కాబట్టి చంపుతాం నిన్ను అంటే ఏడకపోవాలి తెలియక తార్సుకు వెళ్ళిపోయాడు. తార్స్కి వెళ్తే బైబిల్ పండితులు చెప్తారు, ఇంచుమించు 10 నుంచి 12 సంవత్సరాల వరకు అడ్రస్ లేడు పౌలు, పరిచర్య ఆచూకీలు లేవు పౌలుకి, ఏం చేశాడు ఎవరికి తెలియదు. కాముగా తార్సుస్ అనే తన ఇంటికి వెళ్ళిపోయి, తన ఊరికి వెళ్ళిపోయి, పుట్టి పెరిగిన ఊరికి వెళ్ళిపోయి ఆ ప్రాంతంలో ఉండిపోయాడు. 12 years ఈ పెద్ద అపోస్తలుడికి ఏం చేశాడో బైబిల్లో మనకు తెలియదు. వెళ్ళి ఇంట్లో ఉండిపోయాడు. ఈయన ఇంట్లో ఉండిపోయిన తర్వాత ఇప్పుడు నిదానంగా సువార్త వ్యాపిస్తూ వచ్చింది. అలా సువార్త నిదానంగా అంత్యోకాకు వచ్చింది. అంత్యోకాకు వచ్చినప్పుడు ఫస్ట్ టైం వీళ్ళు ఏం చేశారు అని అంటే, మామూలుగా క్రిస్టియన్ కాలనీల్లో తిరగడం వేరు, వీళ్ళు అన్యుల కాలనీలకు వెళ్ళి సువార్త చెప్పడం మొదలుపెట్టారు. అన్యులు యేసుప్రభుని నమ్ముకున్నారు. అంత్యోకాలో భలే దండి గుంపులుగా యేసుప్రభుని నమ్ముకోవడం మొదలుపెట్టారు. ఇది సంఘానికి తెలిసింది. అపోస్తుల కార్యము 11వ అధ్యాయానికి వస్తున్నాం. ఇది సంఘానికి తెలిసింది. సంఘానికి తెలిసేవారికి ఏందో అన్యులంట యేసుప్రభుని నమ్ముకుంటున్నారంట. ఎవరిని పంపిద్దాం? బర్నబా.
ఎందుకు? ఈ మనిషి ఆదరిస్తాడు, అన్యులని ఆదరిస్తాడు, అన్యులను కూడా మీరు మాతో ఒకటే అని దగ్గర తీస్తాడు, అన్యులని బలపరుస్తాడు అని చెప్పి వాళ్ళు బర్నబాని పిలిచి, నువ్వు అదేదో కొత్త సంఘం స్టార్ట్ అయిందంట, పోయి కొంచెం వాళ్ళని ఆదరించరా అన్నట్టు పంపించారు. పంపించంగానే 11వ అధ్యాయం 22, 23 వచనాలు ఆ మాటలు చూడొచ్చు. చదవట్లేదు, సమయం లేదు కాబట్టి. ఇది యెరూషలేములో వినిపించంగానే వాళ్ళు వెంటనే బర్నబాకి పంపించేశారు అంతియోక. ఎందుకు అనంటే ఈ మనిషి భలే ఆదరిస్తాడు. అపోస్తుల్ని ఆదరించాడు డబ్బులతో, సౌల్ని ఆదరించాడు ఆహ్వానంతో, సంఘాన్ని ఆదరిస్తున్నాడు బోధతో. ఇక వచ్చి దేవుని వాక్యము భలే బోధిస్తూ వచ్చాడట. ఈ వ్యక్తి ఆ ప్రాంతాలకు వచ్చి వారికి అనేక విషయాలలో దేవుని కృపలో వారిని బలపరుస్తూ వారిని ఆదరించాడు. అమ్మాట చదువుదామా 23వ వచనం ఒకటి. అతడు అంటే బర్నబా వచ్చి తెలుగు బైబిల్లో హెచ్చరించను అని ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్లో ఎంకరేజ్ దెమ్ ఆల్ టు బీ ఫెయిత్ఫుల్. ఆదరించాడట, అపోస్తలుని ఆదరించాడు, సౌలుని ఆదరించాడు, ఇప్పుడు సంఘాన్ని ఆదరిస్తున్నాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. వచ్చాడు, సంఘం భలే సెటిల్ అయిపోయింది, సంఘం మంచిగా ఎదుగుతుంది, ఈయన కూడా మంచిగా బోధ చేసుకుంటున్నాడు, అనేకులు రక్షించబడుతున్నారు. 24వ వచనంలో స్టేబుల్ చర్చ్, సంఘం స్థిరంగా ఉంది, ఈయన కూడా భలే బాగా పరిచయం చేసుకుని అంతా బాగుంది. కానీ ఈయనకు నిద్ర పట్టట్లే. అంటే ఆ మాట ఎత్తుకొద్దాడు లేదు, కానీ ఆయన భావం చెప్తున్నా. ఎందుకు అని అంటే, పిల్లోడు మొన్న రక్షించబడ్డాడు కదా సౌలని, ఆ పిల్లోడు అడ్రస్ లేకుండా తార్సి వెళ్ళిపోయాడే, ఏమైపోయాడు ఆ పిల్లోడు? విశ్వాసంలో ఉన్నాడా లేదా? అయ్యో వాడిలో బలవరాలు ఉన్నాయే, వాడు ఇంటికి వెళ్ళిపోయాడే అని చెప్పి అద్భుతంగా సాగుతున్న పరిచర్యని అలా మధ్యలో వదిలేసి తార్సుకెళ్ళి ఎతుక్కోవడం మొదలుపెట్టాడు. అడ్రస్ ఉండి వెళ్ళడం వేరు, అడ్రస్ లేకుండా వెళ్ళడం వేరు. వెళ్ళి 25వ వచనం చెప్తుంది, ఎతుక్కున్నాడంట తార్సులో. ఊర్లో ఎతకడం అంటే మామూలు విషయమా? ఎతుక్కున్నాడు. ఎక్కడున్నాడు అబ్బాయి పౌలు, ఎక్కడున్నాడు అబ్బాయి పౌలు? ఎత్తుక్కొని పౌలు దొరకంగానే, అయ్యో భలే పరిచయం ఉంది రా నాతో పాటు అని తోడు తెచ్చుకున్నాడు. ఏం అవసరం, ఈయన ఒక్కడే చేసుకోవచ్చుగా. పెళ్ళిగాక మునుపు నేను అనుకునేవాడిని, పెళ్ళే చేసుకోకూడదురా నాయన. ఎందుకు అని అంటే, ఇప్పుడు నేను ఒక్కడనే ప్రయాణం చేస్తే 1 టికెట్, పెళ్ళి చేసుకుంటే రాబడి ఉండదు కానీ 2 టికెట్లు కొనుక్కోవాలి. ఇప్పుడు ఒక్కడనే అంటే ప్లేట్ బిర్యానీ తెచ్చుకుంటే సగం తిని సగం లోపల పెట్టుకుంటా. ఇప్పుడు ఒకటి తెచ్చుకుంటే ఒక పూటకే ఎగురుద్ది, ఖర్చు డబల్, ఆదాయం సగం. బర్నబా సూపర్గా సంఘం ఉంది, నేను ఒక్కడిని సింగిల్ హ్యాండెడ్గా చేసుకుంటున్నాను, బాగుంటుంది అని అనుకోలే. సౌలుని తెచ్చుకున్నాడు పోయి. ఏం మనస్సు అండి, ఏం మనసు ఈ మనిషిది. వెళ్ళి సౌలుని తెచ్చుకొని వీళ్ళిద్దరూ సంవత్సరం పాటు బర్నబా సౌలు ఉండి బోధ చేయడం మొదలుపెట్టారు. 26వ వచనంలో అంటే ఇంటికి వెళ్ళిపోయినోడిని మళ్ళీ తెచ్చి పరిచర్లో పెట్టింది ఎవరో తెలుసా? ఆదరణపుత్రుడైన బర్నబా. సరే తెచ్చి పెట్టాడు. పెట్టిన తర్వాత ఇక పరిచర్య చేస్తూ ఉంటున్నారు. అంతియోక్యలో ఉంటున్న సంఘం ఉపవాసం ఉండి, అంటే తెలుగు బైబిల్లో ఉపవాసం ఉండి సేవించుచు ఉపవాసం ఉండగా అని ఉంటుంది 13వ అధ్యాయంలో. కానీ మూల భాషలో ఏముంటుంది తెలుసా? వాళ్ళు ఆరాధన చేస్తూ ఉపవాసం ఉండగా. ఎప్పుడైనా చేశారో లేదో ఒకసారి ట్రై చేసి చూడండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో అపోస్తుల కార్యమే ఆ పుస్తకమే యూటర్న్ కొట్టింది. ఎందుకు తెలుసా? వాళ్ళు ఒక విచిత్రమైన పని చేశారు. ఏం చేశారు అని అంటే, ఇంగ్లీష్ బైబిల్లో కూడా అదే మాట ఉంటుంది, వెన్ దే ఫాస్టెడ్ అండ్ వర్షిప్డ్. వాళ్ళు ఉపవాసం ఉండి ఆరాధన చేశారట. ఉపవాసం ఉండి ఆరాధన చేయించుండగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు ఏంటంటే, సౌలు బర్నబాని నేను పిలిచిన పని కొరకు పంపించండి అంటే. ఇక ఇప్పుడు కలిపింది ఎవరు? డైరెక్ట్గా పరిశుద్ధాత్మ దేవుడే వీళ్ళిద్దరిని ఒక కాంబినేషన్గా కలిపాడు. బర్నబా సౌలు నేను పిలిచిన పని. ఏం పని అంటే మిషనరీ పని. బయలుదేరమను, కొత్త ఊర్లకు తీసుకెళ్తాను, ఐరోపా ఖండానికి వీళ్ళే సువార్తని తీసుకొని పోతారు, రోమా పట్టణానికి చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ వీళ్ళని నేను తిప్పుతా, వీళ్ళని నేను వాడుకుంటాను అని తీసుకెళ్ళడం మొదలు పెడతా వచ్చారు. మొదటి మిషనరీ యాత్ర ముగించుకున్నారు, అద్భుతమైన పరిచర్య చేశారు, తిరిగి వచ్చారు.
తిరిగి వచ్చిన తర్వాత ఇక రెండవ మిషనరీ యాత్రకి బయలుదేరాలి. సంఘాలు ఎట్లున్నాయో చూద్దామని వెళ్దాం అనుకునేటప్పుడు సౌలు బర్నబాతో పోదాం ఒకసారి చాలా సంఘాలు తిరిగాము, భలే సువార్త చేసాము, భలే రక్షించబడ్డారు, వాళ్ళ సంఘాలు స్టార్ట్ అయిపోయి ఒకసారి ఎట్టున్నారు చూసిపోదాం అని అంటే, అప్పుడు బర్నబా అన్నాడు, మనకు ఎవరినైనా తోడుని తీసుకెళ్దామా అని అంటే, తీసుకెళ్దాం తోడు అన్నాడు సౌలు. ఎవరిని తీసుకెళ్దాం అంటే బర్నబా, ఇదిగో జాన్ మార్క్ ఉన్నాడుగా ఆయనని తీసుకెళ్దాం అని అంటే, పౌలుకి బీపీ సర్రనెక్కింది. ఈయన బీపీ పేషెంట్లేండి, ట్యాబ్లెట్లు వేసుకునేవాడు కాదు ఆయన, మహాకోపిష్టి. సర్రని కోపం వచ్చి, ఆ పిరికోడా పింపేలియాలో ఉన్నప్పుడు ఎందుకు పారిపోయాడు తెలుసా? జాన్ మార్క్ ఎందుకు పారిపోయాడు తెలుసా? ఎందుకు పారిపోయాడంటే, వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు 127 కిలోమీటర్లు వాళ్ళు ఓడలో ప్రయాణం చేశారు, చాలా కఠినమైన ప్రయాణం. దాని తర్వాత వాళ్ళు 2100 ఫీట్లు కొండలు ఎక్కారు, తార్సు కొండలు ఎక్కి దిగారు. అదంతా ఎక్కి ఈ ప్రయాణం చేసి ఎక్కి దిగేటప్పటికి జాన్ మార్క్కి కీళ్ళన్నీ లూజ్ అయిపోయి, ఫస్ట్ జర్నీయే ఇంతంటే ఈ సార్లతో 3 వారాలు ఉన్నానంటే నన్ను సంపుక తింటారా వీళ్ళు అని ఆయన రిటర్న్ వెళ్ళిపోయాడు. ప్రయాణపు ఒత్తిడి తట్టుకోలేక జాన్ మార్క్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే తట్టుకోలేక వెళ్ళిపోయాడో వెంటనే సౌలు అంటున్నాడు, వాడొద్దు నాకు, ఆ పిల్లోడు వద్దు నాకు. ఆ పిల్లోడు కష్టం వస్తే పారిపోతాడా సేవ నుంచి? ప్రయాణం ఇబ్బంది అయితే వదిలేస్తాడా? ఆ పిల్లోడు వద్దు. ఇప్పుడు బర్నబా ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఓ పక్కన సౌలు భలే లీడర్, భలే అద్భుతంగా పరిచయం చేసుకుంటున్నాడు. ఈయనతో వెళ్ళాలా, లేక జాన్ మార్క్ అనే పిరికోడు, యవనస్తుడు, వెనక్కి వెళ్ళిపోయినోడు, కష్టం తట్టుకోలేనోడు, ప్రయాణానికి భయపడి ఇంటికి వెళ్ళిపోయినోడు, వీడితో వెళ్ళాలా? బర్నబా ఒక క్రాస్ రోడ్స్లో నిలబడ్డాడు. ఒక వరల్డ్ క్లాస్ లీడర్తో వెళ్ళాలా, ఒక అద్భుతమైన మిషనరీతో వెళ్ళాలా, ఒక పేరు గాంచిన అపోస్తలుతో వెళ్ళాలా, ఒక ప్రత్యక్షతలు కలిగిన ఒక సంఘ స్థాపకుడితో వెళ్ళాలా, ఒక పత్రికలు రాయబోతున్న ఒక అగ్ర నాయకుడితో వెళ్ళాలా, లేక ఒక సామాన్యమైన పిరికోడు, కష్టం వస్తే పారిపోయాడు, ప్రయాణాలకి వెరచి ఇంటికి వెళ్ళి వెనుదిరిగి నోడు నాగటి మీద చేయేసి వెనక్కి చూసేసినోడు, వీడితో వెళ్ళాలా? ఈ భూమి మీద ఎవరన్నా డెసిషన్ ఏం తీసుకుంటారు తెలుసా? పౌలుతో వెళ్దాం. కానీ ఈయన ఆదరణ పుత్రుడు కదా, ఈయన ఒకటే చూస్తాడు, నా అక్కర ఎవరికి ఉంది. ఆ రోజు తనకు అర్థమైంది, పౌలుకి ఇక నా అక్కర లేదు, నేను లేకపోయినా పౌలు చేసుకోగలడు. పౌలు నువ్వు వెళ్ళిపో, నువ్వు రావా? పౌలు నా మినిస్ట్రీ ఏంటి తెలుసా? వెనకుండి ఇంకొకరిని రెడీ చేసి వదిలేస్తాను. పౌలు శీలం తీసుకొని వెళ్ళిపోయాడు. బర్నబా ఒక సామాన్యుడైన యవనస్తుడు జాన్ మార్క్, పిరికోడు, ప్రయాణం తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోయినోడిని పట్టుకున్నాడు. జీవితం అంతా ఆ పిల్లోడితోనే ఉండిపోయాడు. ఆ పిల్లోడిని ఆదరించాడు, తిప్పాడు, నేర్పించుకున్నాడు. ఏ రేంజ్లో నేర్పించుకున్నాడంటే, ఎంత ధైర్యం నింపాడంటే, ఎంత స్థైర్యం నింపాడంటే, ఎంత పట్టుదల ఇచ్చాడు అని అంటే, మార్కు సువార్త రాసే అంత స్టేజ్కి లేపాడు. ఇప్పుడు చెప్పనా, బైబిల్లో 13 పత్రికల వెనకాలుంది ఇదే బర్నబా, బైబిల్లో ఒక సువార్త వెనకాలుంది కూడా ఇదే బర్నబా. బర్నబా లేకపోతే బైబిల్లో 14 పుస్తకాలు ఉండవు. ఇంకో మాటలో చెప్పనా, సగం కంటే ఎక్కువ కొత్త నిబంధన ఉండదు ఈ ఒక్క మనిషి లేకపోతే. ఏం చేశాడు? ఏమీ చేయలే, వెనక్కి నిలబడ్డాడు. జీవితాంతం పేరు, ప్రతిష్ట, పౌలుతో సహవాసం అన్నీ పోగొట్టుకున్నాడు ఒక పిల్లోడి కోసం. ఫుట్బాల్లో 3 ప్లేయర్లు ఉంటారు. ఈ 3 ప్లేయర్స్ ఎవరు అంటే, గోల్ దగ్గరే కొంతమంది ఉంటారు, వాళ్ళని డిఫెండర్స్ అంటారు. అంటే గోల్ కొట్టకుండా వాళ్ళు ఆపుకుంటారు, గోడలాగా ఉంటారు, వాళ్ళు కదలరు, గట్టి కాళ్ళు,
చాలా స్కిల్ఫుల్గా, వాళ్ళు పెద్ద స్పీడ్గా పరిగెత్తారు కానీ భలే అడ్డొస్తారు, గోల్ దగ్గర నిలబడతారు. వీళ్ళు డిఫెండర్స్ అంటారు. అటువైపు ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరు అంటే అటాకర్స్. వాళ్ళకి బాల్ ఇస్తే తీసుకెళ్ళి గోల్ కొట్టేస్తారు. మ్యాచ్ వీళ్ళిద్దరి మీద తిరుగుతూ ఉంటుంది. ఒకటి గోల్ కాకుండా కాపాడే డిఫెండర్, గోల్ కొట్టే అటాకర్. వీళ్ళిద్దరి మీద ఫుట్బాల్ మ్యాచ్ ఉంటుంది. మధ్యలో కొంతమంది ఉంటారు, మిడ్ ఫీల్డర్స్ అంటారు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు పెద్ద ఆటగాళ్ళు ఏం కాదు. గోల్ కొట్టినోడి పేరు న్యూస్ పేపర్లో వస్తుంది. గోల్ కొట్టినోడికి ఓ మెడల్ ఇస్తారు, ఓ చెక్కులు ఇస్తారు. గోల్ కొట్టినోడు గ్రేట్ 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 అంటుంటారు. వీళ్ళు ఎప్పుడు గోల్ కొట్టరు. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ మిడ్ ఫీల్డర్స్ చేసే పని ఏంటంటే, ఫుట్బాల్ వాళ్ళ దగ్గరకు వస్తే అది తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా అటాకర్కి ఇచ్చేస్తారు. మీరు కొట్టండి సార్ గోల్. అటాకర్ గోల్ కొడతాడు, న్యూస్ పేపర్లో వస్తాడు, మెడల్లు వస్తాయి, డబ్బులు వస్తాయి, అడ్వర్టైజ్మెంట్లకి వాళ్ళనే బ్రాండ్ అంబాసిడర్లుగా పిలుస్తారు. కానీ గోల్ కొట్టే వాళ్ళు ఏముండదు. ఎందుకు తెలుసా? మిడ్ ఫీల్డర్ కామ్గా వాడికి బాల్ ఇస్తాడు. మిడ్ ఫీల్డరే వాళ్ళకి బాల్ ఇవ్వకపోతే ఆ గోల్ కొట్టేవాడు ఎప్పుడు గోల్ కొట్టలేడు. బర్నబా కామ్గా మిడ్ ఫీల్డర్ ఉద్యోగం చేశాడు. టైం వచ్చినప్పుడు ఆస్తి కొట్టాడు అపోస్తుల దగ్గరికి. టైం వచ్చినప్పుడు బర్నబాని తెచ్చి సౌలుని తెచ్చి లోపల పెట్టేశాడు. టైం వచ్చినప్పుడు మళ్ళీ సౌలుని తెచ్చుకున్నాడు. టైం వచ్చినప్పుడు జాన్ మార్కుని తెచ్చుకున్నాడు. బర్నబా ఏం గోల్ కొట్టాడంటే, సార్ నాకు గోల్ కొట్టడం రాదు సార్. మరేమొచ్చు? గోల్ కొట్టే వాళ్ళకి బాల్ ఇవ్వడం మాత్రం వచ్చు సార్. ఈరోజు ప్రభు ఇలాంటి పరిచర్య కొరకై మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. బోధ రాదా? ఆస్తి లేదా? పెద్ద ఏమి రాదా? ఒక పని మాత్రం చేయగలవు. ఏంటి తెలుసా? సంఘంలో వేరే వాళ్ళని భలే ప్రోత్సహించగలవు. మాటతో, ప్రార్థనతో, సమర్పణతో, ప్రోత్సాహంతో నీకుంటున్న అవకాశాలు తీసి వాళ్ళకి నువ్వు చేయి. బర్నబా పేరు మీద ఒక్క బుక్కు కూడా లేదు. కానీ బర్నబా లేకపోతే 14 పుస్తకాలు ఉండవు. పేరుండదేమో, డబ్బు ఉండదేమో, గుర్తింపు ఉండదేమో, కానీ పరలోకానికి వెళ్తే మాత్రం బహుమానం భలే దండిగా ఉంటుంది. ఎందుకనంటే గోల్ కొట్టేవాడిని అందరూ చూస్తారు. అక్కడికి వెళ్ళి సౌలుకి బహుమానం ఇచ్చేటప్పుడు బహుశా సౌలు అంటాడేమో, నాకెందుకు ప్రభువా, పుట్టి గోలు కొట్టానని పేరుందే కానీ నాకు బాల్ ఇచ్చింది బర్నబా కదా. మార్కు సువార్త రాసావు తీసుకో అంటే, నాకెందుకులే ప్రభువా, పిరికోడుగా ఇంటికి వెళ్ళిపోతే నన్ను సిద్ధపరిచింది బర్నబాయే కదా. భూమి మీద గుర్తింపు లేదేమో. వెనక నిలబడు, బర్నబాలాగా ఆదరించు, సమర్పించుకో, నిలబడు. ఇంకొకరిని ముందు పెట్టి పరిచర్య భలే సాగుద్ది. సాగిన పరిచర్యలోనూ కనపడవేమో. దావీదు స్థలం కొన్నాడు, దావీదు ప్రణాళిక కనుక్కున్నాడు, దావీదు సొమ్ము సమకూర్చాడు. కానీ దావీదు మందిరం ఎప్పుడు చూడలే. ప్రతిష్ఠ రోజు దావీదు లేడు. కానీ ఈ రోజుకి ఆ పట్టణానికి దావీదు పట్టణం అని పేరు పెట్టారు, సొలొమోన్ పట్టణం అని పేరు పెట్టలే. దేవుడు ఇలాంటి దావీదుల కోసం, ఇలాంటి బర్నబాల కోసం ఎదురు చూస్తున్నాడు. అలాంటి వాళ్ళు దొరికితే, బర్నబా లాంటోడు దొరికితే సువార్త సాగుద్ది, సంఘాలు బలపరచబడతాయి. ఏడ్రా అనేటప్పటికి ఉండడు. ఎందుకు అని అంటే, ఎక్కడో ఎవడో దొరుకుంటాడు, వాడిని పట్టుకొని పని చేసుకుంటూ ఉంటాడు. పేరుంటే బర్నబా ఉండదు, హడావిడి ఉంటే బర్నబా ఉండడు. ఏడ్రా ఇప్పటి వరకు బర్నబాగా అంత చేసిందంటే, ఎక్కడున్నావు బర్నబా అంటే, నాకు జాన్ మార్క్ దొరికాడు, ఆయన చూసుకుంటున్నా, మీరు కానిచ్చుకోండి. ఇలా పేరుకు చచ్చిపోయేవాళ్ళు, ఇలా హడావిడికి చచ్చిపోయేవాళ్ళు, ఇలా ముందు వెనకాల ఆలోచించకుండా బర్నబాలాగా సమర్పించుకునే వాళ్ళుగా మనం ఉంటే, దేవుడు ఆనాటి అపోస్తుల కార్యాల్లో ఏమైతే జరిగిందో మన కాలంలో ఎందుకు చేయడని ప్రార్థన చేసుకుందాం. ఇప్పటికే చాలా సమయం అయింది. చిన్న ప్రార్థన చేసుకుంటాం. దాని తర్వాత దేవుని దాసుడు మరి దేవప్రసాదుడు అని వస్తాడు. మరి ప్రత్యేక వందనాలతో మరి
ఆయన కొన్ని ప్రకటనలు చేస్తాడు. దాని తర్వాత ప్రార్థన చేస్తాం, ముగిస్తాం. ప్రేమల తండ్రి, వందనములు, స్తోత్రములు. ఈ ప్రత్యేకమైన వార్షిక కూడిక సందర్భముగా మీరు మా మధ్యకి తీసుకొచ్చిన మీ లేఖన భాగముల కొరకై వందనములు, స్తోత్రములు. ఈనాడు బర్నబాల యొక్క అవసరత ఉన్నదని